సో, వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. సో, ఇవాళ బేసిక్‌గా 2 ఆర్టికల్స్ ఇచ్చిర్రు. ఒక ఆర్టికల్ ఆల్రెడీ మనం ఉమెన్ రిజర్వేషన్ గురించి డిస్కస్ చేశాము మార్నింగ్. అండ్ ఇప్పుడు ఇంప్లికేషన్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద సైజ్ ఆఫ్ లోక్‌సభ అంటే ఒకవేళ డీలిమిటేషన్ తర్వాత మనం లోక్‌సభ యొక్క నంబర్ ఆఫ్ సీట్స్ అనేవి 545, 550 నుంచి 850కి పెంచుదాం అనుకుంటున్నారు కదా! దానివల్ల ఒరిగే థింగ్స్ ఏంటి? అసలేమైతది అట్లా ఇంక్రీజ్ చేస్తే? సో, ఫస్ట్ బేసిక్‌గా ఈ యొక్క ఈ యొక్క అమెండ్‌మెంట్ అనేది 131 అమెండ్‌మెంట్ బిల్ అనమాట. ఓకేనా? సో, ఇది పెరిగితే ఏమైతది? అంటే దీని బేసిక్ ప్రపోజల్ ఏంటంటే పాపులేషన్ అనేది చాలా పెరిగింది. ఆ పాపులేషన్ ప్రకారం మనం సీట్స్‌ననేటివి పెంచుకుంటే చాలా మంచి విషయం అని జెప్పేసి బీజేపీ గవర్నమెంట్, ఎన్‌డీఏ గవర్నమెంట్ ఈ ప్రపోజల్‌ని ముందుకు తెచ్చిందనమాట. సో, ఇక్కడేంటంటే ఆహ్, ఇది వుమెన్ రిజర్వేషన్ గూడా లింక్ ఉంది. మార్నింగ్ డిస్కస్ చేసినట్టు. సో, దిస్ బిల్ ఆల్సో క్లారిఫైస్ ద రిజర్వేషన్ ఆఫ్ 1/3 సీట్స్ ఆఫ్ ఉమెన్. ఎప్పుడు 1/3 సీట్స్ ఆఫ్ ఉమెన్ ఎప్పుడు ఎఫెక్టివ్‌లో ఉంటదంటే ఆహ్, దిస్ ఈస్ ఫర్ వాలిడ్ ఫర్ 15 ఇయర్స్. ఎప్పుడైతే డీలిమిటేషన్ కమిషన్ సెటప్ జేసుకొని, కొత్త సెన్సస్ చేసుకొని అన్నప్పుడు. బట్ అక్కడ సెన్సస్ ఏందంటే లేటెస్ట్ సెన్సస్ అని చెప్తున్నారు. సో, ఇక్కడ ఈ నెక్స్ట్ డీలిమిటేషన్ అనేది దేని బేస్డ్‌గా అంటే 2011 సెన్సస్‌తో బేస్డ్‌గా అని జెప్పేసి అన్నారనమాట. సో, ఇది డేటా కొంచెం అంబిజియస్‌గా ఉంది. సో, కరెక్ట్ క్లారిటీ లేదనమాట. సో, దీనివల్ల ఏంటంటే ఆహ్, ఇప్పుడు 2026లో జరగబోయే సెన్సస్‌కి బదులు లేటెస్ట్ సెన్సస్ అంటే 2011లో జరిగిన సెన్సస్‌ని బట్టి ఇది చేయబోతున్నారనమాట. సో, దీనివల్ల భారీగా నష్టపోయే స్టేట్స్ ఏంటంటే ఇక్కడ ఇచ్చారు కేరళ అండ్ తమిళనాడు ద బిగ్గెస్ట్ లూజర్స్ అని జెప్పేసి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ ఐ మీన్ నంబర్ ఆఫ్ సీట్స్ అనేది చాలా తగ్గిపోతాయన్నమాట. ఎందుకంటే మనం ఐ మీన్ సౌత్ ఇండియాలో పాపులేషన్ అనేది కంట్రోలింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ అది ఇది చేసుకొని వీఆర్ లైక్ కంట్రోల్డ్ పాపులేషన్ అనేది ఉంది. బట్ నార్త్ ఇండియాలో అలా లేదు. నార్త్ ఇండియాలో పాపులేషన్ అనేది పెరుక్కుంటూ పోయింది. సో, దీనివల్ల సీట్స్ అనేది వాళ్ళకి రాజస్థాన్ గాని, బీహార్ గాని, ఉత్తరప్రదేశ్ వాళ్ళకి చాలా పెరుగుతాయి అని జెప్పేసి ఇక్కడ అంటున్నాడు. ఓకే. అండ్ ఇంకోటేందంటే, ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్‌మెంట్ బిల్లు ఒక ఫ్లెక్సిబిలిటీ పార్లమెంట్‌కిచ్చింది. అదేంటంటే, డీలిమిటేషన్ అనేది అండ్ సెన్సస్ అనేది ఎన్ని ఇయర్స్‌కి పెట్టుకోవాలి? ఏది బేస్ ఇయర్‌గా పెట్టుకోవాలనేది పార్లమెంట్ డిసైడ్ చేయొచ్చు అని జెప్పేసి అన్నదనమాట. ఓకేనా? ప్రస్తుతానికైతే డీలిమిటేషన్ అనేది ఓన్లీ 2026 తర్వాతే చేయాలి. అప్పటి వరకు ఫ్రీజ్ చేసిందని గూడా ఉంది. ఇంకోటేందంటే, ఈ అమెండ్‌మెంట్ ఏదైతే డీలిమిటేషన్‌కి సంబంధించిన అమెండ్‌మెంట్ ఉందో, అది జస్ట్ సింపుల్ మెజారిటీతో పెట్టేస్తే సరిపోతదని గూడా ఇక్కడ అంటున్నాడనమాట. ఇంకోటేందంటే, ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ లోక్‌సభ యొక్క సీట్స్ మనం 850కి పెంచుతున్నాం. బట్ రాజ్యసభయి అంతే ఉంటున్నాయి. సో, రాజ్యసభయి అంతే ఉన్నప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్ అనేదొస్తది. ఎందుకంటే ఆహ్, ఇప్పుడు లోక్‌సభ ఏదైనా బిల్ పాస్ చేయాలన్నా లోక్‌సభ పాస్ చేసుకుంటది. అండ్ రాజ్యసభ యొక్క పెద్దల సభ యొక్క ఆహ్, నంబర్స్ అనేది తగ్గినప్పుడు అక్కడ ఆబ్వియస్‌గా ప్రాబ్లమ్ ఉంటది. అండ్ దాని యొక్క సిగ్నిఫికెన్స్ అంటే దాని యొక్క వాల్యూ అనేది తగ్గిపోతది అన్నట్టు గూడా ఇక్కడ అంటే 2 హౌసెస్ ఉన్నాయి. సో, దాని వాల్యూ తగ్గిపోయే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇంకోటేంటంటే జాయింట్ సిట్టింగ్. జాయింట్ సిట్టింగ్ అంటే ఎప్పుడైతే పంచాయతీ తెగలేదనుకో లోక్‌సభకి, రాజ్యసభకి కూర్చోబెట్టి ప్రెసిడెంట్ కూర్చోబెడతాడనమాట. దాన్ని జాయింట్ సిట్టింగ్ అంటారు. ఆ జాయింట్ సిట్టింగ్ అప్పుడు కూడా ప్రాబ్లమ్ ఏమైతదంటే ఇప్పుడు లోక్‌సభది ఇంతకుముందు 543 సీట్స్ ఉండే. ఓకే. ఐ మీన్ రాజ్యసభకి డబుల్. రాజ్యసభ ఆల్‌మోస్ట్ 245 ఉంటది. ఇప్పుడు 815 చేస్తే 815 అంటే ఆల్‌మోస్ట్ డబుల్. డబుల్ చేస్తే రాజ్యసభ కంటే లోక్‌సభ స్ట్రెంత్ 3.3% ఎక్కువుంటది. అంటే ఆహ్, రాజ్యసభ స లో ఒక ముగ్గురుంటే లోక్‌సభలో 9 మందుంటారనమాట. సో, అరౌండ్ 3.3% ఎక్కువుంటది. సో, దానివల్ల ఏంటంటే ఇంగ ఇష్టం ఉన్నట్టు చేసుకునే ఛాన్సెస్ అనేవి ఎక్కువుంటాయి. ఓకేనా? అండ్ ఆహ్, ఇక్కడ దీనివల్ల ఏమైతదంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌కి మళ్ళీ నంబర్ ఆఫ్ స్ ఐ మీన్ ఓటింగ్ అది కూడా దెబ్బతింటదనమాట. సో, దీనివల్ల ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో గూడా ఎందుకంటే మన కంట్రీలో ఒక్కొక్క ఎంపీకి ఒక్కొక్క ఓట్ ఉంటది. సో, అది గూడా డిస్టర్బెన్స్ అనేది అయిపోతది. దీనివల్ల ఫోర్త్ ఎఫెక్ట్ ఏంటంటే
ఇక్కడ మన అకార్డింగ్ టు అవర్ రూల్స్ అరౌండ్ 15% అంటే ఎవరైతే క్యాబినెట్‌లో మినిస్టర్స్ ఉంటారో వాళ్ళు అరౌండ్ 15% అనేది కౌన్సిల్ సైజ్ అనేది ఉంది. బట్ ఇప్పుడు 815 ఎంపీస్ ఉంటే దీని నంబర్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఎక్కువుంటారనమాట. సో, అండ్ దీనివల్ల ఇంకోటి ఇది. సో, ఇప్పుడు సెంట్రల్ క్యాబినెట్ 81 మెంబర్స్ నుంచి 122 మెంబర్స్ అయితారనమాట. అండ్ ఇంకోటి ఫిఫ్త్ ఏంటంటే ద ఇంక్రీజ్డ్ సైజ్ ఆఫ్ లోక్‌సభ. ఇప్పుడు ఎక్కువ మందున్నారనుకో, ఎక్కువ మందుంటే ఏమైతది, టైం అనేది దొరకదు బేసిక్‌గా. అంటే మినిస్టర్స్‌కి గానీ, అక్కడున్న లైక్ ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్స్ కానీ టైం ఎక్కువ దొరకదు. మనం జనరల్‌గా రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాం. లైక్ ఇన్ ద పార్లమెంట్ అండ్ అసెంబ్లీ సెషన్స్‌లో అధ్యక్ష జస్ట్ 2 మినిట్స్ అధ్యక్ష, 5 మినిట్స్ అధ్యక్ష, టైం అధ్యక్ష అది ఇది అని చెప్పేసి డిస్కస్ చేస్తారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 మంత్స్ శీతాకాల సమావేశాలు, వానాకాల సమావేశాలు దీస్ విల్ బి దేర్. అంటే 70 డేస్ కన్నా తక్కువనే మనం ఐ మీన్ పార్లమెంట్‌లో గాని, అసెంబ్లీలో గాని సిట్టింగ్ అనేది కూర్చుంటారనమాట డిస్కస్ చేయడానికి ప్రాబ్లమ్స్. సో, ఇక్కడ 850 వరకు మెంబర్స్ ఎళ్ళినప్పుడు ప్రాబ్లమ్ ఏమైతదంటే ఎక్కువ మంది డిస్కస్ చేయలేరు. సో, దానివల్ల ప్రాబ్లమ్స్ అనేది ఆహ్, అంత రీచ్ అవ్వదు అనేది గూడా ఒక పాయింట్ ఉంది. సో, దానివల్ల సభ ఒకవేళ టైం అనేది టెన్యూర్ అంటే సిట్టింగ్ టైమ్ అనేది పెంచితే ఇట్ విల్ బి ఫైన్. లేకపోతే ఏమైతది ప్రాబ్లమ్ అయితది. అండ్ ఇంకోటేంటంటే ఏదైతే క్వెషన్ అండ్ అవర్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయో, అవి లాటరీ సిస్టమ్‌తో తీస్తారు. అంటే ఇంతకుముందు నేనొక ఎంపీ అనుకో, నేను క్వెషన్ అడగాలంటే ఐ కెన్ ఆస్క్. బట్ రైట్ నౌ ఇప్పుడు ఏమవుతుంది అంటే, లాటరీ సిస్టమ్ పెడతారు. సో, అందరు డిఫరెంట్ ఎంపీస్ డిఫరెంట్ క్వెషన్స్ ఓ డబ్బాలో పడేస్తే ఏదో పిక్ చేస్తే క్వెషన్ పెట్టుకోవడం అనేది. సో, ఇంత పెద్ద కంట్రీలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ప్రాబ్లమ్ యొక్క ఇంటెన్సిటీ అనేది డిఫరెంట్ ఉంటది. అలాంటప్పుడు అందరికీ అవకాశం ఇస్తే ఇట్ బెటర్. అందరికి అవకాశం ఇయ్యాలంటే 850 మెంబర్స్ ఉంటారు. అవకాశం ఎట్లొస్తది? సో, ఇది ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఉంది. ఇట్లా మనం ఓవరాల్‌గా సరే దేశం మొత్తం ఎట్లుంది అని చూస్తే ఇప్పుడు యునైటెడ్ కింగ్‌డమ్‌లో హౌస్ ఆఫ్ కామన్స్ అంటే లోక్‌సభ లెక్కనే సేమ్ అది. 650 మెంబర్స్ ఉంటారనమాట. 650 మెంబర్స్ ఉన్నప్పుడు ఆహ్, ఓవర్‌గా 150 సిట్టింగ్స్ అయితాయన్నమాట ఓవర్ ఎ ఇయర్. అండ్ దానికి రోబస్ట్ కమిటీ సిస్టమ్ చాలా కమిటీ సిస్టమ్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఎవ్రీ బిల్ ఏదైతే యూకేలో వాళ్ళు పాస్ చేస్తారో అది ఒక కమిటీ డిఫరెంట్ కమిటీస్ నుంచి ఎగ్జామిన్డ్ అయ్యి కరెక్టా కాదా? రిలవెంటా కాదా? అంత ఇన్ఫర్మేషన్ డేటా వాళ్ళు కలెక్ట్ చేసుకొని, సేగ్రిగేట్ చేసుకొని దే విల్ డూ ఇట్ అన్నమాట. కాకపోతే మనం వెన్ వి కంపేర్ ఇండియా విత్ ద యూకే ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైతుందంటే, మనం ఏదైతే బిల్స్ అనేవి ఆహ్, తయారు చేసి పాస్ చేద్దాం అనుకుంటున్నాం. ఓన్లీ 1-5 అంటే 5 బిల్స్‌లో ఓన్లీ 1 బిల్లే కమిటీ ద్వారా రిఫర్ అయితుంది. సో, అది ఫిఫ్త్ ప్రాబ్లమ్. సిక్స్త్ ప్రాబ్లమ్ ఏంటంటే సో, సేమ్ సరే ఇప్పుడు ఎంపీ సీట్స్ అవి ఇవి పెంచినాం. అట్లనే ఇప్పుడు స్టేట్‌కి కూడా పెంచుతామంటే, ఇప్పుడు ప్రాబ్లమ్ అయితది సపోజ్ 50% పెరిగింది ఆల్‌మోస్ట్ 850 అంటే 50% పెంచుతున్నామనమాట. సో, ఇప్పుడు స్టేట్‌కి కూడా పెంచితే ఏమైతాయంటే, ఇప్పుడు యూపీ కూడా ఇంత 300 సీట్స్ ఉండేది 600 అవుతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 118 ఎబోవ్ అయితాయి. సో, డబుల్ అయితాయన్నమాట. సో, దీనివల్ల ఇబ్బంది కలిగే ఛాన్సెస్ ఉన్నాయని కూడా అంటున్నారు. సో, అండ్ సో, దీనికి యాహ్! సో, ఇది ఇంకా చాలామంది డిస్కస్ చేసుకొని చేస్తే బావుంటది. ఆహ్, అండ్ అట్‌లీస్ట్ ఏదైతే బిల్స్ ఉన్నాయో అది ఒక పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేయాలి అని జెప్పేసి ఈ ఆర్టికల్ అనేది హైలైట్ అయితుంది. సో, లోక్‌సభ మెంబర్స్ అంటే 550 నుంచి 850 కనుకొస్తే ప్రాబ్లమ్స్ ఏంటి? సో, రకరకాల థింగ్స్ ఏంటి అని చెప్పి ఇక్కడ పాయింటర్స్‌లో ఇచ్చాడు. 1, 2, 3, 4, 5, 6, 7 అలా. సో, సేమ్ అలానే డిస్కస్ చేసినాం. జస్ట్ వి హావ్ స్టిక్ టు దిస్ వాటెవర్ ద టాపిక్ దట్ ఈస్ దేర్. సో, థాంక్ యూ అండ్ విల్ గెట్ టచ్ విత్ అదర్ ఎడిటోరియల్. థాంక్ యూ.